ఇక్కడికి విచ్చేసిన సోదరులందరికీ నా ధన్యవాదములు. కేసీఆర్ గారు మరియు కేటీఆర్ గారుల ఆశీస్సులు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బూత్ స్థాయి సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు శ్రీ కేటీఆర్ గారు వస్తున్నారు. మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా వస్తున్నారు. జూన్ 5న జరగబోయే కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, సీనియర్ లీడర్లు, ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలు అందరూ ఇచ్చేసి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎలా అయితే ముందుకెళ్ళి ఆశయాలు నెరవేర్చామో ఈ పార్టీ కార్యకర్తలు నాకు ఇప్పటివరకు అండగా ఉండి నాతో సహకరించి ముందుకు నడవగలిగాము. ఇక ముందు కూడా వీళ్ళందరూ పార్టీ కోసం పనిచేస్తూ పార్టీ బలోపేతం గురించి చర్చించి ముందుకు సాగాలని, రేపు జరగబోయే జూబ్లీహిల్స్ నియోజకవర్గ బూత్ లెవెల్ స్థాయి సమావేశం అందరూ కలిసికట్టుగా ఉండి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీని ఎంత బలోపేతం చేసి ముందుకు నడిపించారో గోపీనాథ్ గారు, అదేవిధంగా ఇక ముందు కూడా కార్యకర్తలందరూ జూబ్లీహిల్స్ అంటేనే గోపీనాథ్ గారు, జూబ్లీహిల్స్ అంటేనే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు కూడా ఎంత పటిష్టంగా కలిసికట్టుగా ఒకే తాటి మీద వెళ్ళారు. ఇక ముందు కూడా అలాగే ముందుకి వెళ్తూ పార్టీని బలోపరిచి పార్టీని గెలిపించి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీని గెలిపించి కానుకగా ఇస్తాము కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి. బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఏకతాటిగా ముందుకు నడుస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో గ్రూపులు అలాంటివి ఏమీ లేదు. అందరూ కలిసికట్టుగా పార్టీ కోసమే పనిచేస్తాము, పార్టీని బలోపేతం చేస్తాము. కేటీఆర్ గారు, కేసీఆర్ గారుల నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీని ముందుకి తీసుకువెళ్తూ పార్టీని బలోపేతం చేసి కార్యకర్తలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సహకరించి అందరూ ఒకే తాటి మీద నిలబడి ఉన్నారు. అలాంటి గొడవలు ఏమీ లేవు బీఆర్ఎస్ పార్టీలో. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు, హామీలు అన్నీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళాము. ఆ పథకాలను కూడా గోపీనాథ్ గారు చాలా వరకు ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు అందజేశారు. ఇప్పుడు అధికార పార్టీ ఇచ్చిన హామీలు కూడా ఏమీ అమలు జరగటం లేదు. అందరికీ తెలిసిన విషయమే అది. ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి, నెరవేర్చకుండా ఉన్నవి చాలా ఉన్నాయి. దాని మీద పోరాటం చేసి ముందుకెళ్ళాలి. మేడం, ఈ ఎస్ఐఆర్ గురించి ప్రోగ్రామ్ చేస్తున్నారు మీరు. అయితే ఈ ఎస్ఐఆర్ గురించి మొన్ననే గొరబండలు ఒక మంచి సొసైటీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మీ తరఫున ఫామ్ ఫిలప్ చేయడానికి ఒక టీం ఏమైనా అరేంజ్ చేయడానికి మీరు ట్రై చేస్తున్నారా? ఆల్రెడీ నేను అధికారులతో మాట్లాడాను. దీని గురించి ఇట్లా జరిగిందని కొంత అవగాహన లేదు కార్యకర్తలకి. దీని మీద ఆ అవగాహన కల్పించడానికి ఆ ఫామ్స్ ఫిలప్ చేయటము, అందుట్లో కొంచెం ఇప్పుడు వచ్చిన బిఎల్ఓలు కూడా హిందీ ఎక్కువ యూజ్ చేసి తెలుగు వాళ్ళు ఉన్న చోట వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. అది కూడా మాట్లాడినాను. ఒక మనిషికి హెల్ప్గా ఇస్తానన్నారు అది ఎక్స్ప్లెయిన్ చేయటానికి. అలాంటివి ఏమీ లేకుండా ఒక టీంని కూడా మేము పెడతాము మా తరపు నుంచి. మా బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మేము కూడా మా కార్యకర్తలు చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా ఇద్దరిద్దరిని పెట్టుకొని అందరికీ సహాయపడేటట్టు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎలాంటి అపోహలో లేకుండా చెప్తాం. తిరుగుతున్నాము. బిఎల్డీలో ఆల్రెడీ తిరుగుతున్నారు. నేను కూడా ప్రతి డివిజన్లో బూత్లో వెళ్తున్నాను. అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయేమో అడుగుతున్నాను. అందరూ ఇప్పటి వరకు బాగానే ఉందన్నారు. కొన్ని చోట్ల ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. అవి కూడా నేను మా పార్టీ తరపు నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా అధికార పార్టీ కేటీఆర్ గారికి కూడా నేను వివరిస్తాను ఇవన్నీ. జరిగిన కుటుంబాన్ని కూడా బోర్బండ్లో వెళ్ళి పరామర్శించాను. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే వాళ్ళ పక్కన చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు అపోహ చెందారు. అంటే ఎక్కడో జరిగిన దాన్ని తీసుకొని ఆ అబ్బాయిని కొంచెం ఇరిటేట్ చేసినట్టు చేశారు. పాపం అతను కూడా ఇంట్లో పరిస్థితులు బాగా తెలియక
మనం కూడా బయటికి పంపించేస్తారేమో అనే ఉద్దేశంతో తెలియక పొరపాటున అట్లా అర్థం చేసుకొని చేస్తున్నాం. అందుకనే ఆ అపోహలు లేకోకుండా మన కార్యకర్తల నుంచి బూత్ ఇన్ఛార్జీలు ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయమని ఆ అపోహలు లేకోకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మా వాళ్ళందరికీ. బూత్ ఇన్ఛార్జీలు, సీనియర్ లీడర్లు, ఉద్యమకారులు అందరితో కలిపి ఒక 1500 మందితో సమావేశం జరగడం జరుగుతుంది. తెలంగాణ భవన్లో జూలై 5న జరుగుతుంది. 11 స్టార్. అయితే 5వ తారీఖు రేపు జరగబోయే కార్యక్రమానికి సంబంధించి మా తెలంగాణ భారత రాష్ట్ర సమితికి సంబంధించిన నాయకులు మరి ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మాగంటి సునీత గారి ఆదేశాల మేరకు 5వ తారీఖు నాడు తెలంగాణ భవన్లో 11 గంటలకు విస్తృత స్థాయి సమావేశం మరియు ఎస్ఐఆర్పై కార్యక్రమాన్ని డిజిటల్ మెంబర్షిప్ నమోదు కార్యక్రమానికి సంబంధించి మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు దీని గురించి చర్చించడం జరుగుతుంది. ప్రతి కార్యకర్తలు ప్రతి బూత్ నుంచి కూడా మేము చెప్పడం జరిగింది. 407 బూత్ల నుంచి మరి ప్రతి కార్యకర్త మరి బూత్ ఇన్ఛార్జ్లకు సంబంధించి కో కన్వీనర్లు, ఇన్ఛార్జ్లు ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతారు. సుమారుగా 1500 మంది ఈ యొక్క సమావేశానికి మరి తెలంగాణ భవన్లో హాజరవుతున్నారు. ఈ ముఖ్యంగా ఏదైతే రాజకీయ ప్రక్రియలో బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు ఉన్నాయని సూచించడం అనేది మిగతా రాజకీయ పార్టీలు చేస్తున్న ఒక ప్రచారం తప్పించి ఏం లేదు. ఎందుకంటే మేము అభివృద్ధికి సంబంధించిన ప్రశ్నలు సంధిస్తున్నాం. ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల సమస్యల మీద మేము మాట్లాడుతున్నందుకు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో గ్రూపిజం ఉంది అని చెప్తున్నారు. మా దగ్గర గ్రూపిజం ఏం లేదు. ఓన్లీ ఈ జూబ్లీ హిల్స్ అంటే మాగంటి గోపీనాథ్ గారు మరి స్వర్గీయులు, దాంతోపాటుగా బీఆర్ఎస్ అంటే కేసీఆర్ అంటేనే బీఆర్ఎస్, వేరే గ్రూపిజం ఏం లేదు. పార్టీ సమిష్టిగా అందరూ కష్టపడి పనిచేయాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళకు దిశానిర్దేశం చేసి వారికి ఇచ్చిన టాస్క్ మీదనే వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటి అపోహలు ఏం లేవు, గొడవలు ఏం లేవు. బీఆర్ఎస్ పార్టీ ఒకటే నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. మరి ఇక్కడ జూబ్లీస్కి అయితే మాగంటి సునీత గోపీనాథ్ గారి ఇన్ఛార్జ్ కాబట్టి వారి నాయకత్వంలోనే పనిచేయడం జరుగుతుంది. సభ్యత్వ నమోదుకు సంబంధించిన ఎవరైతే నాయకులను నియమించారో వారికి కూడా పార్టీ అండగా సపోర్ట్గా నడవడం అనేది జరుగుతుంది. ఈ పత్రికా సమావేశానికి విచ్చేసిన పాత్రికేయులందరికీ, మీడియా ప్రతినిధులందరికీ కూడా నమస్కారం. ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ మాగంటి సునీత గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ నెల 5వ తారీఖున అంటే ఆదివారం ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ భవన్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ కార్యక్రమానికి మాగంటి సునీతమ్మ గారి నాయకత్వంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ ఏకతాటిపై ఉన్నారు. మరి ప్రతిపక్షాలు చెప్పినట్టుగా మా దాంట్లో గ్రూపులు ఏం లేవు, అందరూ కలిసే పనిచేస్తున్నాము. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ఈ జూలై 5న జరిగే ప్రోగ్రాం, ఇప్పుడు మొదలైన ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ ఏదో జరుగుతుందో ఎస్ఐఆర్ ప్రాసెస్, దానిపైన మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అందరికీ, మా బిఎల్ఏలందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే మా బిఎల్ఏలు అందరూ కూడా బిఎల్ఓలతో కలిసి ఫీల్డ్లో తిరుగుతూ ఇంటింటికి వెళ్తూ అర్హులైన ఏ ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా చూస్తున్నారు. అదేవిధంగా త్వరలో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ గురించి కూడా ఆ రోజు వివరించడం జరుగుతుంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. మరి మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎలా అయితే సపోర్ట్ చేశామో, మరి ఈరోజు మాగంటి గోపీనాథ్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మాగంటి సునీత గారు మాతో ఉన్నారు. మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సునీతమ్మ గారి వెంటే ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లలో జూబ్లీ హిల్స్లో గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా మేమందరం పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఇన్ఛార్జి మాగంటి సునీతమ్మ గారి నాయకత్వంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పత్రిక విలేకరులకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం తెలియజేసుకుంటాం. మిత్రులారా, ఈ నెల జూలై 5వ తారీఖు ఆదివారం రోజున తెలంగాణ భవన్లో జరిగే ఎస్ఆర్ఐ కార్యక్రమానికి విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేస్తున్నటువంటి ముఖ్య నాయకులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు కేటీఆర్ గారు, గ్రేటర్ హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి సనత్ నగర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీళ్ళు రావడం జరుగుతుంది. నియోజకవర్గం తరపు నుంచి ఇప్పటికే అనేక విధాలుగా కార్యక్రమం ఏర్పాటు చేసి మొబైల్ చేసి కార్యకర్తల్ని
రేపు జరగబోయే కార్యక్రమానికి భారీ ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని చెప్పేసి సునీతమ్మ గారు చెప్పడం జరుగుతూ ఉంది. బూత్ స్థాయికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కానీ, కార్యకర్తలు కానీ, ఉద్యమకారులు కానీ, సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా భారీ ఎత్తున తెలంగాణ భవన్కి తరలివేయడం జరుగుతూ ఉంది. కావున మనమందరము ఏదైతే మాగంటి గోపీనాథ్ అన్న నాయకత్వంలో గత 15 సంవత్సరాలుగా ఆయన యొక్క నాయకత్వంలో మనం పనిచేసాం. పార్టీ పిలుపు మేరకు ఏ కార్యక్రమం ఇచ్చినా జూబ్లీస్ నియోజకవర్గం కాకుండా గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఉన్న గోపీనాథ్ అన్న నాయకత్వంలో సభ్యత కార్యక్రమం కానీ ఏ కార్యక్రమమైనా కూడా ముందంజలో ఉండి గోపీన నాయకత్వంలో పర్ఫుల్గా కార్యక్రమాన్ని విజయవంతం చేసే రోజులు ఉన్నాయి. అదే తరుణంలో ఈరోజు కూడా గోపీనాథ్ అనే యొక్క ఆశీర్వాదం తీసుకొని ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ గోపీన అడుగుజాడలు నడుస్తూ ఈరోజు మాగంటి సునీతమ్మ వెంబడి ఉండి మనమందరం కలిసికట్టుగా ఆ రోజు అయితే పనిచేసామో, కలిసికట్టుగా ఆ రోజు అయితే మనము విజయవంతం చేశామో, ఈరోజు ఎస్ఆర్ఏ కార్యక్రమం కానివ్వండి, మరియు డిజిటల్ సభ్యత నమోదు కార్యక్రమం కానివ్వండి, ఏ రకంగా మనం అయితే చేశామో అదేవిధంగా మాగంటి సునీతమ్మ వెంబడి మనం అందరం ఉండి డివిజన్ వైజ్గా మనం ఈ కార్యక్రమం జీవితం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, మరియు నిన్న జరిగినటువంటి సంఘటన బాధాకరమైన విషయం. తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టడానికి వస్తే కేటీఆర్ కానీ, హరీష్ రావణ కానీ, మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఒక సెక్యూరిటీ తీయడం, వాళ్ళకు ప్రాణాయామం ఉందని చెప్పేసి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వాళ్ళు రక్షణ కావాలి మళ్ళీ మాకు అని చెప్పి తీసుకోవడం పోయి అడగడానికి ఈరోజు ఒక బలపర్థం చేసినటువంటి నాయకుని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే చేస్తున్నాయో దొంగ పనులకి, లాలోచి పనులకి, వాళ్ళు చేసే కుట్రలకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయట పెట్టడం ప్రభుత్వం ఊడ్చుకోలేక ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన కుట్ర మంది ఉన్న గన్మెన్ తీయడము, సెక్యూరిటీ తీయడము, బుల్లెట్ ప్రూఫ్ కార్ తీయడము, ఇది రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి అంశం. ఇది ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయనకు ఎలాంటి ఆమె జరిగిన ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుంది. అలా ప్రాణాయం ఉన్నందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళని సెక్యూరిటీ కోవాలని చెప్పి మరోసారి అడిగిన సందర్భంలో కేటీఆర్ సార్ని అరెస్ట్ చేయడం, హరీష్ని అరెస్ట్ చేయడం, మరియు ఇది చాలా బాధాకరమైన నియోజకవర్గం నుంచి మాగంటి సునీతమ్మ గారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఇది ఏది ఏమైనప్పటికైనా కూడా ప్రభుత్వం విఫలమే కానీ ఇది సక్సెస్ఫుల్గా మనం అనుకుంటలేము. దొంగ లెక్కలు చేసి మాయమాటలు చెప్పి ప్రభుత్వానికి వచ్చి అనేక రకాలుగా అనేక విధాలుగా వాగ్దానాలు చేసి ఈరోజు ప్రజల్ని న్యాయవంచన చేసి ప్రభుత్వంకి వచ్చినటువంటి ఈ పార్టీ రేపు ప్రజలు గుణపడని చెప్పక తప్పదు. ప్రజాక్షేత్రంలో ప్రజలు తెలుసుకుంటూ ఉంటారు. మరియు రాబోయే రోజుల్లో ఇదే అరాచకాలు చేస్తే, ఇదే రకంగా చేస్తే కాంగ్రెస్ పార్టీకి కర్రు కాసి ఆత పెట్టడం ఖాయమని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై సునీతమ్మ.